హలో అండి. ఈ వీడియోలో 'ఫిల్టర్ చైనీస్ డ్రామా' నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, మిస్ అవ్వకుండా ఉండడానికి తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే సూచంగ్ కళ్ళు తిరిగి ట్యాంక్ మీద పడిపోతుందని చెప్పాను కదా! ట్యాంక్ సూచంగ్‌ని ఎత్తుకొని తన రూమ్‌కి తీసుకెళ్తూ ఉంటాడు. రూమ్‌కి వెళ్ళగానే సూచంగ్‌ని బెడ్ మీద పడుకోబెడతాడు. లిన్ ఇక ఓవర్ యాక్షన్ స్టార్ట్ చేస్తుందనమాట. "ఏమైంది నీకు?" అని చెప్పేసి సూచంగ్ జస్ట్ షుగర్ లెవెల్స్ తగ్గినట్టున్నాయి. అందుకే కళ్ళు తిరిగినాయి అన్నట్టు తను చెప్తుంది. లిన్ సూచంగ్‌తో "అసలేంటి నువ్వు ఇంతలా వర్క్ చేయాల్సిన అవసరం ఏంటి? నీ హెల్త్ గురించి కూడా పట్టించుకోకుండా, ఏం తినకుండా" అని చెప్పి మళ్ళీ ట్యాంక్‌తో కూడా ఇలా అంటుంది. "మిస్టర్ ట్యాంక్, ఏంటి మీ కంపెనీలో సూచంగ్ ఒక్కటే ఉందా ఏంటి? అంతా వర్క్ తనతోనే చేయిస్తున్నారు. ఇప్పుడు కూడా మీరేంటి తన్ని వదలరా ఇక" అని చెప్పేసి అంటుంది. సూచంగ్ "నాకిప్పుడే గుర్తొచ్చింది. నేను ట్యాంగ్ ఇంకా షంగ్‌ని మీట్ అవ్వడానికి వెళ్ళాలి కదా" అంటే ట్యాంగ్ లిన్ అలా మాట్లాడేసరికి "సరే ఇట్స్ ఓకే. మనం ఇంకెప్పుడైనా మీట్ అవుదాం. ఇప్పుడు నీకు హెల్త్ బాలేదు. నువ్వు రెస్ట్ తీసుకో" అని చెప్పేసి తను వెళ్ళిపోతాడు. ట్యాంగ్ వెళ్ళిపోగానే సూచంగ్ ఇంకా లిన్ క్లాప్స్ కొడతారనమాట. ఎందుకంటే వాళ్ళ ప్లాన్ సక్సీడ్ అయింది కాబట్టి. ట్యాంగ్ సూచంగ్‌ని, షంగ్‌ని ఇద్దరిని ఒకేసారి చూద్దామని చెప్పి అనుకున్నాడు. అది పాసిబుల్ కాదు కాబట్టి. అందుకే మన సూచంగ్ ఇలా ప్లాన్ చేస్తుంది కావాలని చెప్పి కళ్ళు తిరిగినట్టు. లిన్ వచ్చేసి "నువ్వు ఎక్కువ రోజులు దాచలేవు. కన్ఫర్మ్‌గా ఏదో ఒకటి మిస్టర్ ట్యాంగ్ అయితే నువ్వు ఇంకా షంగే కలర్‌ఫుల్‌గా కనిపిస్తారు కాబట్టి, కలర్‌ఫుల్‌గా కనిపిస్తారని చెప్పాడు కాబట్టి, ఎప్పటికీ ఆ డౌట్ అలానే ఉంటుంది. సో, ఎలా అయినా కనిపెట్టాలని ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు ట్యాంగ్" అన్నట్టు లిన్ చెప్తుంది. సూచంగ్ "దీనికి ఒక ఎండ్ పెట్టొస్తాను ఇప్పుడే" అని చెప్పి తను మళ్ళీ షంగా కన్వర్ట్ అయ్యి బయటకొచ్చేసి ట్యాంగ్‌కి కాల్ చేస్తుంది. "మీట్ అవుదాం అన్నారు కదా! ఎక్కడున్నారు?" అంటే "నేను రూమ్‌కొస్తున్నాను. నువ్వు కూడా రూమ్‌కొచ్చేసేయి" అన్నట్టు చెప్తాడు. షంగ్ రూమ్‌లో తన లగేజ్ అంతా ప్యాక్ చేసుకుంటాడు. అప్పుడే ట్యాంగ్ వచ్చి "ఏంటి వెళ్ళిపోతున్నావా?" అంటే షంగ్ "అవునా! నా వర్క్ అయిపోయింది కదా ఇక్కడ. సో, అందుకే వెళ్ళిపోతున్నాను" అన్నట్టు చెప్తాడు. "నువ్వు ఆరెంజ్ జ్యూస్ తాగావా?" అన్నట్టు క్వెషన్ చేస్తే షంగ్ అదేంటి అలా అడుగుతున్నాడు? "ఓహ్! ఇందాక రూమ్‌లో ఉన్నప్పుడు సూచంగ్ ఆరెంజ్ జ్యూస్ తాగుతూ ఉంది. అబ్జర్వ్ చేశాడు కదా! స్మెల్ కూడా అర్థమైపోయిందిరా బాబు" అని చెప్పి దొరికిపోతానేమో అని "హా! తాగాను" అన్నట్టు చెప్తాడు. సూచంగ్ కూడా ఇప్పుడే తాగుతూ ఉన్నింది రూమ్‌లో. సో, అదే గుర్తొచ్చింది అన్నట్టు చెప్తాడు ట్యాంగ్. ఆరెంజ్ జ్యూస్ తాగితే విటమిన్ సి వస్తుంది కదా! సో, అందరూ తాగుతూ ఉంటారులే అని చెప్పేసి, షంగ్ సరే ఇక నేను వెళ్తున్నానని చెప్పి అక్కడి నుండి తన రూమ్‌కి వెళ్ళిపోతాడనమాట. సో, రూమ్‌కి వెళ్ళగానే లిన్ ఇంకా సూచంగ్ హమ్మయ్య! ఈ ప్రాబ్లమ్‌కి ఎండ్ పడిపోయింది. ఇప్పుడు షంగ్ వెళ్ళిపోయాడని చెప్పేసి అందరూ నమ్ముతారు. నేనిక సూచంగ్‌గా కన్వర్ట్ అయిపోయి నా వర్క్ నేను చేసుకోవచ్చు అన్నట్టు తను అనుకుంటుందనమాట. కన్వర్ట్ అవుదామని చెప్పేసి ఆ ఫిల్టర్‌ని యూజ్ చేస్తుంటే అది మళ్ళీ అప్‌గ్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతుందనమాట. తను ఇప్పుడు షెంగ్‌లా ఉంది కాబట్టి ఇక అది అప్‌గ్రేడ్ అయ్యే వరకు షెంగ్‌లానే ఉండగలదు. ఇక ఎటు చేంజ్ అవ్వలేదు. ఇంకేం చేయాలో అర్థం కాక లిన్ ఇలా చెప్తుంది. "ఒక పని చెయ్యి. నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుండి. నేనేదో ఒకటి మేనేజ్ చేస్తాను. సూచంకి హెల్త్ బాలేదు. అందుకే వెళ్ళిపోయిందని" చెప్పేసి. "నువ్వేం వర్రీ అవ్వకు. ఏమన్నా ఉంటే నేను చూసుకుంటానులే" అన్నట్టు లిన్ చెప్తుంది. "ఇదిగో నా కార్ కీస్. నా కార్ తీసుకొని డ్రైవ్ చేసి వెళ్ళిపో" అన్నట్టు తను చెప్తే తన దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయన్నమాట షంగ్ దగ్గర. సో, ఆ డాక్యుమెంట్స్ లిన్‌కి ఇచ్చేసి "వాంగీకి ఇవి ఇచ్చేసేయి. ఈ డాక్యుమెంట్స్ తనకి ఇప్పుడు ఇంపార్టెంట్. రేపు ఇక్కడ నేను ఉండను కాబట్టి నువ్వే ఇవ్వాలి" అన్నట్టు ఆ డాక్యుమెంట్స్ ఇచ్చేసి ఇక షంగ్ స్టార్ట్ అవుతాడు. నెక్స్ట్ మనకి షంగ్ ఇంకా మన మిస్టర్ ట్యాంగ్ ఇద్దరు ఒకే కార్‌లో వెళ్తూ ఉంటారనమాట. లిన్ కార్‌లో. అదేంటా అని చెప్పేసి ఆలోచించేలోపు అప్పుడే ఏం జరిగిందో మనకి చూయిస్తారు. సో, యాక్చువల్లీ షంగ్ ఇక ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయిందని చెప్పేసి లగేజ్ సర్దుకొని అప్పుడే కార్ ఇక స్టార్ట్ చేస్తుంటే ఎదురుగా మిస్టర్ ట్యాంగ్ ఉంటాడనమాట. మిస్టర్ ట్యాంగ్ "నాకు కూడా రైడ్ ఇస్తావా?" అని చెప్పేసి కావాలని చెప్పి కార్ ఎక్కిస్తాడు. ఇక వేరే ఆప్షన్ లేక సరే అని చెప్పేసి షంగ్ ఓకే అంటాడు. కార్‌లో వెళ్తూ ఉంటే సడెన్‌గా ఉరుములు, మెరుపులు స్టార్ట్ అవుతాయన్నమాట. మన షంకి ఏమో టెన్షన్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఉరుములు, మెరుపులు వచ్చేప్పుడు తన ఫేస్ చేంజ్ అయిపోతుంది కదా! అందుకే టెన్షన్ వస్తూ ఉంటుందన్నమాట. దొరికిపోతానేమో ట్యాంక్ ముందని చెప్పేసి. అప్పుడే షంకి లిన్ కాల్ చేస్తుంది. లిన్ కాల్ చేస్తే ఫస్ట్ కట్ చేస్తాడు. పక్కన ట్యాంక్ ఉన్నాడు కాబట్టి. మళ్ళీ కాల్ చేసేసరికి లిఫ్ట్ చేస్తాడన్నమాట. ఏంటి అంటే "మెరుపులొస్తున్నాయి. నువ్వు జాగ్రత్తగానే ఉన్నావు కదా! నీకేం కాలేదు కదా!" అన్నట్టు క్వెషన్ చేస్తుంది. మళ్ళీ ఎక్కడ తను సూచంగ్‌తో మాట్లాడుతుందని అర్థమైపోతుందేమో అని చెప్పేసి షంగిల్ అంటాడు. "నేను ట్యాంగ్ ఒకేసారి వెళ్తున్నాము కలిసి. ఇప్పుడు నా పక్కన ట్యాంగ్ ఉన్నాడు" అన్నట్టు ఇండైరెక్ట్‌గా హింట్ ఇస్తుందనమాట. లిన్‌కి అర్థమయ్యి "ఓకే. ఓకే. నేను తర్వాత చేస్తానని" చెప్పేసి కాల్ కట్ చేస్తుంది. కాసేపు ఆగిన తర్వాత వాంగి సూచక్ నంబర్‌కి కాల్ చేస్తూ ఉంటుంది. సో, పక్కనే ట్యాంక్ చూసి వాంగి ఎందుకు షంగ్‌కి కాల్ చేస్తుంది అని చెప్పేసి తననుకుంటాడు. ఎందుకు కాల్ చేస్తుందంటే మేబీ నాకు కంగ్రాచ్యులేషన్స్ చెప్పడానికేమో అందుకే అయ్యుంటుందిలే అన్నట్టు కవర్ చేస్తాడు. సో, కాల్ లిఫ్ట్ చేస్తే దొరికిపోతాడని చెప్పేసి కాల్ కట్ చేస్తూ ఉంటాడనమాట. 2, 3 టైమ్స్ కట్ చేసినా కూడా వాంగ్ కాల్ చేస్తూనే ఉంటుంది.
అప్పుడు ట్యాంగ్ ఏం చెప్తాడంటే, "ఉండు నేను మాట్లాడతాను. లేట్ నైట్ ఇలా క్లయింట్స్‌కి కాల్ చేయడం మంచిది కాదని" చెప్పేసి కాల్ లిఫ్ట్ చేసి, "వాంగ్ ఆల్రెడీ లేట్ నైట్ అయింది. ఈ టైంలో నువ్వు క్లయింట్స్‌కి కాల్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం హెరాస్మెంట్ అవుతుంది. ఇక నువ్వేం మాట్లాడకు" అన్నట్టు ట్యాంగ్ చెప్తే, అప్పుడు వాంగ్ అంటే సూచంగ్ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి అన్నట్టు తను చెప్పబోతుంటే వెంటనే శంఖ్ కట్ చేస్తాడనమాట. దొరికిపోతాడేమో అని చెప్పేసి. మళ్ళీ వాంగ్ ట్రై చేస్తూనే ఉంటుంది. సో, ఈసారి షెంగ్ ఏం చేస్తాడంటే లిఫ్ట్ చేసి వెంటనే వాంగ్‌ని మాట్లాడనివ్వకుండా, "నాకు తెలుసు మీకు ఏ డాక్యుమెంట్స్ కావాలో. సో, ఆ డాక్యుమెంట్స్ అన్నీ లిన్ దగ్గరున్నాయి. సూచనకి బాలేదు. లిన్ వచ్చి మీకిస్తుంది ఆ డాక్యుమెంట్స్" అని చెప్పేసి తను చెప్తుంది. ఆ మాట చెప్పేసి వెంటనే కట్ చేస్తుంది. వాంగ్ ఏమో, "అదేంటసలు నేను సూచనకి కాల్ చేస్తే ఫస్ట్ మిస్టర్ టాంగ్ లిఫ్ట్ చేసాడు. ఇప్పుడేమో షంగ్ లిఫ్ట్ చేస్తున్నాడు. అసలేం జరుగుతుంది? ఏమోలే మనకు కావాల్సిన డాక్యుమెంట్సేగా లిన్ తెచ్చిస్తుందిలే" అని చెప్పేసి తను సైలెంట్ అయిపోతుంది. ఇంతలో లిన్ కూడా అక్కడికొచ్చేసి ఆ డాక్యుమెంట్స్ వాంగ్‌కి ఇచ్చేస్తుందనమాట. సో, ఇక వాంగ్‌కి డాక్యుమెంట్స్ ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే అక్కడికి ఫో వస్తాడు. ఫో వచ్చేసి, "ఏంటి నీ బట్టలన్నీ తడిచిపోయాయంటే" అంటే బయట వర్షంలో వచ్చాను కదా! అందుకే అన్నట్టు తను చెప్తుంది. వెంటనే ఫో తన జాకెట్ లిన్‌కి ఇస్తాడనమాట. ఇది వేసుకో అని చెప్పి. సో, వాంగ్‌ని క్వెషన్స్ అడుగుతుంటే సూచంగ్ ఎక్కడుంది అని చెప్పేసి, మళ్ళా దొరికిపోతుందేమో అని చెప్పేసి లిన్, "సూచంగ్‌కి బాలేదు రెస్ట్ తీసుకుంటుంది. వర్షం పడుతుంది కదా! నా రూమ్ వరకు కొంచెం నన్ను తీసుకువెళ్తారా" అన్నట్టు ఫోన్ అడుగుతుంది. సో, ఫో ఓకే అంటాడు వెంటనే. ఆ మాటలకి వెనక వాళ్ళందరూ నవ్వుకుంటూ ఉంటారనమాట వాంగ్ అంతా. ఇక లిన్ని తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇద్దరు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు అంబ్రెల్లాలో. అప్పుడు ఫో ఇలా క్వెషన్ చేస్తాడు. నేను నిన్నొకటి అడుగుతాను నిజం చెప్తావా అని చెప్పేసి. ఏంటో అడగండి అంటే, షంగ్ ఇంకా సూచంగ్ ఏమైనా సీక్రెట్‌ని దాస్తున్నారా వాళ్ళు అంటే, అప్పుడు లిన్‌కి ఏం చెప్పాలో అర్థం కాక, అది సీక్రెట్ కదా! ఎవరికీ చెప్పకూడదు. సీక్రెట్‌గానే ఉండాలి అన్నట్టు చెప్తుంది. ఓ అవునవును. నువ్వు కరెక్టే. సరే అయితే అన్నట్టు ఇక తనని డ్రాప్ చేసి వెళ్ళిపోతాడనమాట. ఇంకో పక్క మన ట్యాంగ్ ఇంకా షంగ్ ఇద్దరు వెళ్తూ ఉంటారు కదా! ఈసారి ట్యాంగ్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. షంగ్ ఇప్పటివరకు డ్రైవ్ చేశాడు కాబట్టి, అక్కడ థండర్స్ వస్తూ ఉండేసరికి షంగ్ ఫేస్ సడెన్‌గా సూచంగ్‌లా మారిపోవడం, మళ్ళా షంగ్ ఫేస్ రావడం ఇలా జరుగుతూ ఉంటుంది. షంగ్ వెంటనే ట్యాంగ్‌కి దొరికిపోతాడేమో అని చెప్పేసి అక్కడ దాక్కుంటూ ఉంటాడు. ట్యాంగ్ ఏమైంది అంటే, అంటే నిద్రపోదామని ఇలా ఉన్నాను అంతే అని చెప్పేసి కవర్ చేస్తాడు. మళ్ళీ మిర్రర్‌లో చూసుకుంటే మళ్ళీ షంగ్ ఫేసే ఉండేసరికి ఇక సైలెంట్‌గా కూర్చుంటాడనమాట. అయినా కూడా మధ్య మధ్యలో థండర్స్ వస్తూ ఉంటే సడెన్‌గా షంగ్ ఫేస్ సూచనగా మారిపోతూ ఉంటుంది. అది మన ట్యాంగ్ కూడా చూసేస్తాడనమాట. ట్యాంగ్ చూసి గట్టిగా అరుస్తాడు. ట్యాంగ్‌తో పాటు షంగ్ కూడా అరుస్తాడు. అంటే డౌట్ రాకుండా ఉండడానికి ట్యాంగ్ కన్నా ముందు షంగ్ ఇలా అంటాడు. "ట్యాంగ్ మీ ఫేస్ పూలా మారిపోయింది. నాకు చాలా భయంగా ఉంది. మీరు మాన్స్టరా ఏంటి?" అని చెప్పేసి ట్యాన్‌ని కన్‌ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడనమాట. "నా ఫేస్ మారటం ఏంటి? నీ ఫేసే సూచనలా మారింది. నేను చూసాను" అని చెప్పేసి ట్యాంగ్ అంటాడు. "నేను కూడా చూసాను. మేబీ మనిద్దరం ఇల్యూజన్‌లో ఉన్నామేమో అలా జరిగినట్టు. అలా జరగలేదేమో" అన్నట్టు కవర్ చేస్తూ ఉంటాడు షంగ్. మా రిలేటివ్‌కి ఒకరికి ఐసీ ప్రాబ్లమ్ ఉంది. సో, మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్ ఏమన్నా ఉందా అన్నట్టు ట్యాంగ్‌ని క్వెషన్ చేస్తే, ట్యాంగ్ ఏం చెప్పకుండా మేబీ మనిద్దరం నిజంగానే ఇల్యూజన్ అయ్యామేమో అన్నట్టు కవర్ చేస్తాడు. తనకు కూడా అలా ఇల్యూషన్ అయిందని చెప్పేసి, "ట్యాంగ్ నువ్వేం వర్రీ అవ్వకు. యంగ్ సో ఈజీగా డాక్టర్‌ని మీట్ అవ్వు. ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలంటే అది సూచంగ్ వల్లే అవుతుంది. నీకు తెలుసా సమ్ టైమ్స్ నువ్వే సూచంగ్, సూచంగే షంగ్ అని చెప్పేసి మీ ఇద్దరు సేమ్ అన్నట్టు నాకు అర్థమవుతూ ఉంటుంది. అదేంటో నాకు తెలీదు. ఆ ఫీలింగ్ నాకెప్పుడో వస్తుంది. ఇప్పుడు కూడా అందుకే నీతో వచ్చాను నేను. నిన్ను చూసిన ప్రతిసారి తనే గుర్తొస్తూ ఉంటుంది నాకని చెప్పేసి" చెప్తాడు. దానికి షంగ్ మేబీ ఏమో మీరు ఇల్యూజన్‌లో ఉన్నారేమో అయ్యుండొచ్చు అని చెప్పేసి కవర్ చేస్తాడు. సరే అని చెప్పేసి ఇక ఇద్దరు స్టార్ట్ అయిపోయి రీచ్ అయిపోతారనమాట. నెక్స్ట్ డే ట్యాంగ్ ఆఫీస్‌కొచ్చి సూజన్ కనిపించట్లేదని అడిగితే తను సిక్ లీవ్‌లో ఉందన్నట్టు వాళ్ళు చెప్తారు. ట్యాంగ్ ల్యాబ్‌కి వెళ్ళగానే ఫూ అప్పుడే వచ్చి "నువ్వు డ్యూయల్ సిమ్ ఫోన్ అడిగావు కదా! ఇదిగో తీసుకో" అని చెప్పి ఆ ఫోన్ ఇస్తాడు. ఆ ఫోన్ తోటి కాల్స్ ట్రై చేస్తూ ఉంటాడనమాట తన ఫోన్‌కి. ఎందుకంటే కాల్ చేసినప్పుడు అది సిమ్ 1 నుండి వెళ్తుందో లేకపోతే సిమ్ 2 నుండి వెళ్తుందో, ఏ సిమ్ నుండి వెళ్తుందో తెలియడానికి. లాస్ట్ నైట్ షంగ్ ఫోన్‌కి అన్ని సిమ్ 1 నుండి వస్తూ ఉంటాయి కాల్స్. సో, అప్పుడే తనకు అర్థమవుతుంది షంగ్ ఫోన్‌లో 2 సిమ్స్ ఉన్నాయి. సో, ఆ సెకండ్ సిమ్ ఎవరిదై ఉంటుందని చెప్పి తనకు డౌట్స్ వస్తూ ఉంటాయి. తను వాంగ్‌ని కూడా పిలుస్తాడనమాట. పిలిచి క్వెషన్ చేస్తూ ఉంటాడు. "నిజం చెప్పు నేను అడిగిన దానికి. లాస్ట్ నైట్ నేను లిఫ్ట్ చేశాను కదా! ఎవరికో కాల్ చేస్తే. తర్వాత షంగ్ కూడా మాట్లాడాడు. ఆ నంబర్ నువ్వెవరికి చేశావు? అది సూచంగ్‌దా" అంటే వాంగ్ అవునని చెప్తుంది. "సూచంగ్‌కే నేను కాల్ చేశాను. మీరు మాట్లాడారు, షంగ్ మాట్లాడారు. బట్ సూచంగ్ మాట్లాడలేదు. తను నాకు వీచాట్ మెసేజ్ పెట్టింది. నైట్ నా ఫోన్ షంగ్ దగ్గర ఉండిపోయింది. నువ్వేం అనుకోకు, ఎవరికీ చెప్పకని చెప్పేసి. అందుకే నేను కూడా సైలెంట్‌గా ఉన్నాను" అన్నట్టు చెప్తుంది. సరే ఇక నువ్వు వెళ్ళొచ్చని చెప్పేసి తనని పంపించేస్తాడు. అప్పుడే ట్యాంక్ అని అర్థమవుతూ ఉంటాయన్నమాట. అంటే ఒకే ఫోన్‌లో సూచంగ్ నంబర్ ఇంకా షంగ్ నంబర్ 2 సిమ్స్ ఉన్నాయా? అది సూచంగ్ ఫోన్ అయ్యుంటుందా అని చెప్పేసి వేరియస్ డౌట్స్ వస్తూ ఉంటాయి ట్యాంక్‌కి. ఫూ ఏమో
మరి నువ్వు సూచనని ఇంకా షంగ్‌ని ఒకేసారి చూసానని చెప్పావు కదా! మరి అదెలా నిజమై ఉంటుంది అంటే, అది నిజమై ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు మిర్రర్‌లో చూసుకున్నా కూడా నీ రూపం నువ్వు దూరంగా చూడొచ్చు. అది నువ్వే అని చెప్పేసి నమ్ముతారు కూడా. అలాగే నేను షంగ్‌ని చూసినప్పుడు సూచంగ్‌ని చూడలేదు. సో, సూచంగ్ మళ్ళీ షంగా అయ్యి అప్పుడు నేను మిర్రర్ రిఫ్లెక్షన్ చూసే ఛాన్స్ ఉంది కదా! వెంటనే ఇటు తిరిగి చూస్తే పక్కన సూచంగ్ ఉంది. నాకేం అర్థం కావట్లేదు. ఫస్ట్ నేను సూచంగ్‌ని కలవాలని చెప్పేసి ట్యాంగ్ వచ్చేసి హడావిడిగా సూచంగ్ వాళ్ళ ఇంటికి వెళ్తాడనమాట. అక్కడ ఇంట్లో సూచంగ్ వాళ్ళ సిస్టర్ ఇంకా వాళ్ళ పేరెంట్స్ ఉంటారు. ట్యాంగ్ వచ్చేసి నేను సూచంగ్ కంపెనీలోనే వర్క్ చేస్తూ ఉంటాను. తను సిక్ లీవ్‌లో తనకి హెల్త్ బాలేదని చెప్పేసి చూడ్డానికొచ్చాను అంటే వాళ్ళ పేరెంట్స్ ఏమో, అదేంటి సూచంగ్ ఆఫీస్‌లోనే వర్క్ చేస్తుంది కదా! అన్నట్టు వాళ్ళలా అనుకోవడం అది ట్యాంగ్‌తో చెప్తారు. ట్యాంగ్ డౌట్ రానివ్వకుండా అవునవును. నేను వాళ్ళ సిస్టర్‌ని మీట్ అవ్వడానికొచ్చాను అన్నట్టు కవర్ చేస్తాడు. వాళ్ళ పేరెంట్స్ సరే డిన్నర్ కూడా రెడీ అయింది. మీరు డిన్నర్ చేసి వెళ్ళండి అని చెప్పేసంటే, సూషంగ్ వాళ్ళ సిస్టర్ వచ్చేసి వెంటనే ట్యాంగ్‌ని బయటకి తీసుకెళ్ళిపోయి, "ఏం కావాలి మీకు?" అంటే, "నేను సూచనని మీట్ అవ్వాలి. వాళ్ళ పేరెంట్స్ కూడా తను వర్క్ చేస్తుందని చెప్పేసి అనుకుంటున్నారు. బట్ తనేమో సిక్ లీవ్‌లో ఉంది. కంపెనీకి రాలేదు." అంటే, తన సిస్టర్ సూచంగ్ వాళ్ళ సిస్టర్, "అయినా ఇదంతా అసలు మీకెందుకు చెప్పాలి? అదంతా తన మ్యాటర్. తను ఆలోచించుకుంటుంది. తనెక్కడుండాలో. మేబీ మా పేరెంట్స్‌కి తనెక్కడుందో చెప్పలేదు కాబట్టి అందుకే అలా చెప్పిందేమో మీకెందుకు" అంటే, సరే నాకెందుకు నేను ఇంటికి వెళ్లి జస్ట్ సూచనకి వాళ్ళ పేరెంట్స్‌తోనే మాట్లాడతాను. నాకు అర్థమైందేంటో అని చెప్పేసి బలవంతం చేస్తూ ఉంటాడు ట్యాన్. ఇక సూచంగ్ సిస్టర్‌కి ఏం చేయాలో అర్థం కాదనమాట. ఇంతలో అక్కడికి సూచంగే వచ్చేస్తుంది. సూచంగ్ రావడంతో తన సిస్టర్ చూసారు కదా! సూచంగ్ వచ్చింది. ఇక నేను వెళ్తున్నానని చెప్పేసి వెళ్ళిపోతుంది. సూచంగ్ నేను ఈ కన్‌ఫ్యూజన్ అంతా ఎందుకని చెప్పేసి షంగ్‌ని కూడా ఇన్వైట్ చేశాను. షంగ్ కూడా వస్తూ ఉండుంటాడు. మీరేం వర్రీ అవ్వకండి. మీ డౌట్స్ అన్నీ ఇక క్లారిఫై అవుతాయి అన్నట్టు తను చెప్తుంది. సో, అప్పుడే షంగ్ కూడా వస్తాడనమాట. సూషంగ్ ఇంకా షంగ్ ఇద్దరు పక్కనే ఉంటారు. ట్యాంగ్ అది చూసి, "అంటే మీ ఇద్దరు రియలేనా?" అంటే, "రియలే కావాలంటే టచ్ చేసి చూడండి" అని చెప్పేసి వాళ్ళంటారు. షంగ్ వచ్చేసి బాగా దగ్గుతూ ఉంటాడు. ఫీవర్ వచ్చిందని చెప్పేసి హై ఫీవర్ అదే చెప్తూ ఉంటాడు. "మీరేమనుకోకండి నాకు చాలా హై ఫీవర్. అయినా కూడా మీరు పిలిచారని చెప్పేసి వచ్చేసాను" అన్నట్టు షంగ్ చెప్తాడు. సో, షంగ్ తన రీసెర్చ్ అమౌంట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు షంగ్. షంగ్ అన్నట్టు చెప్తే, షంగ్ అప్పుడే ఫోన్ చూసుకుంటే తన రీసెర్చ్ అమౌంట్ క్రెడిట్ అయినట్టు తనకొక మెసేజ్ వస్తుందనమాట. ఆ మెసేజ్ చూసి నాకు చాలా మనీ క్రెడిట్ అయింది అని చెప్పేసి ఓవర్ ఎక్సైట్ అయిపోతాడనమాట. ఎక్సైట్ అయ్యి సంతోషంలో సడెన్‌గా తనకి మౌత్ నుండి బ్లడ్ రావడం స్టార్ట్ అవుతుంది. కళ్ళు తిరిగి పడిపోయినట్టు కింద పడిపోతాడు. సూచంగ్ వెంటనే ఏమైందని చెప్పేసి అంబులెన్స్‌కి కాల్ చేస్తుంది. అంబులెన్స్ రాగానే వాళ్ళు ఒక పర్సనే ఎక్కగలరు అని చెప్పేసి అంటే సూచంగ్ ఎక్కుతుందనమాట. సూచంగ్ ట్యాంక్ తోటి నేను ఏ విషయమో చెప్తాను మీరేం వర్రీ అవ్వద్దు అన్నట్టు అంతా ఏదో హడావిడిగా జరిగిపోయినట్టు జరిగిపోతుంది. ట్యాంక్ ఏం అర్థం కాదనమాట. సూచంగ్ అంబులెన్స్‌లో వెళ్ళిపోతుంది. ట్యాంక్ ఇంటికి వెళ్ళగానే సూచంగ్ టెక్స్ట్ చేస్తుంది. షంగ్ చనిపోయాడని చెప్పేసి. ఇక ట్యాంక్ చాలా బాధపడుతూ ఉంటాడనమాట. అదేంటి అలా ఎలా చనిపోయాడు? ఇందాక కూడా బానే ఉన్నాడు కదా! అని చెప్పి. కూడా వచ్చి ఏమైంది శంక్ అంటే చనిపోయాడు. అంతా నా వల్లే. నేనే వాళ్ళిద్దరూ ఒకరే అని చెప్పేసి ఏదో ప్రూవ్ చేద్దామని ఇద్దరిని రమ్మని చెప్పాను. నేను రమ్మని చెప్పకుండా ఉండుంటే తన ఇంట్లోనే ఉండేవాడు. ఇదంతా జరుగుండేది కాదు కదా! నా వల్లే జరిగింది అన్నట్టు చెప్తూ ఉంటే లేదు లేదు ఆ అమౌంట్ ఒక్కసారిగా అంత అమౌంట్ చూసి షాక్ అయ్యి అలా జరుగుంటుంది. సో, ఇంట్లో ఉన్న అదే జరుగుతుంది కదా! అన్నీ నువ్వే చేసావన్న బ్లేమ్ తీసుకోవడం ఆపేసేయి ఫస్ట్ నువ్వు అన్నట్టు చెప్పడానికి ట్రై చేస్తాడు. నీ షర్ట్ మీద ఇక్కడ బ్లడ్ స్టెయిన్ పడినట్టుంది. వెళ్లి చేంజ్ చేసుకో అన్నట్టు చెప్తాడనమాట. అప్పుడే దాన్ని మన ట్యాంక్ అబ్జర్వ్ చేస్తాడు. అదేంటి ఇది కన్ఫర్మ్‌గా షంగ్ బ్లడ్ అయ్యి ఉంటుందని చెప్పేసి తను అలానే చూస్తూ ఉంటాడు. ఇంతటితో మనకి ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.